అమేజింగ్ న్యూస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చందు అండి. వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ అన్నారి వ్లాగ్స్. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఓపీటీ ఎలిమినేట్ చేయడానికి హౌస్‌లో కొత్త బిల్ ఇంట్రొడ్యూస్ చేశారు అని. అలానే యూఎస్‌లో స్టూడెంట్స్ వీసాస్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి. సో, ఈ 2 టాపిక్స్ మీద ఈ వీడియో చేశాననమాట. అండ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయమాకండి. లాస్ట్ వరకు చూడండి. అండ్ పానిక్ గూడా అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీకు లాస్ట్ వరకు చూస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్లాస్ అన్నారే ఛానల్. ఓకే. ఇప్పుడు టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వచ్చేసి ఈ ఓపీటీ ఎలిమినేషన్ బిల్ అన్నమాట. అంటే ఫస్ట్ ఓపీటీ అంటే ఏంటో చూద్దాం. చాలా మందికి తెలిసే ఉంటది. బట్ ఒకసారి రిఫ్రెష్ కోసం. ఏంటంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత యూఎస్‌లో మీరు మాస్టర్స్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ 12 మంత్స్ ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఒకటుంటుందన్నమాట. దాని తర్వాత 24 మంత్స్ స్టెమ్ ఓపీటీ అని ఉంటుంది. సో, ఈ 36 మంత్స్‌కి మనకి ఈఏడీ వస్తుంది. ఆ ఈఏడీ బేస్ తోటి మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ టైంలోనే మనం హెచ్-1 అప్లై చేస్తాం. అదంతా ఒక డిఫరెంట్ స్టోరీ. సో, అది ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ అంటే. సో, ఇప్పుడు ఈ బిల్ ఏంటంటే ఈ ఓపీటీ నన్ను ఈ స్టెమ్ ఓపీటీని ఎలిమినేట్ చేయాలి, తీసేయాలి అనేసి ఈ కొత్త బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు హౌస్‌లో. ఇది పాస్ అయితే ఏంటంటే ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ బిల్ ఇంట్రొడ్యూస్ మాత్రమే అయింది. దాని మీద ఇంకా వోటింగ్ కానీ అండ్ అదన్నీ కూడా ఇంకేమి ఎక్కడ చెప్పలేదు. అండ్ ఎప్పుడు వోటింగ్ ఉంటది అనేది కూడా ఇంకా చెప్పలేదన్నమాట. సో, అండ్ ఈ బిల్ గురించి కూడా ఫుల్ డ్రాఫ్ట్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు మరి. ఎందుకో కూడా నాకు కూడా తెలీదు. అండ్ ఓన్లీ ఒక 4, 5 లైన్స్ అంటే ఈ బిల్ మెయిన్ హైలైట్ చేసేసి బిల్ ఏంటంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలిమినేట్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నామనేసి ఒక 3, 4 లైన్స్ ఉన్నాయి ఆ వెబ్‌సైట్‌లో. సో, మీకు ఆ వెబ్‌సైట్ లింక్ కూడా నేను కామెంట్స్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఆ బిల్ నంబర్ వచ్చేసి హెచ్‌ఆర్ 2315. సో, అది బిల్ నంబర్ అన్నమాట. సో, ఇప్పటివరకైతే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అది బిల్ ఇంట్రొడ్యూస్ మాత్రమే అయింది. ఇంకా దాని మీద వోటింగ్, చాలా డిస్కషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో, మన ఇంతలోకే అంత గాబరా పడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికి ఈ బిల్ వల్ల మనకి అంటే మాస్టర్స్‌కి గాని, ఓపీటీకి గాని, స్టెమ్ ఓపీటీకి గాని వాటికైతే ఏం ఎఫెక్ట్ లేదు ప్రస్తుతానికైతే. అండ్ ఒకసారి ఆ వోటింగ్ అయిపోయిన తర్వాత ఆ బిల్ అంటే అప్రూవ్ అయిందా? లేదా? అనేది కూడా నేను మీకు ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను. సో, అది అయితే ఆ బిల్ గురించనమాట. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి స్టూడెంట్స్ వీసాస్ క్యాన్సిల్ అవుతున్నాయి. నేను ఈ ఈ మధ్య మీరు చూసారో లేదో అంటే సోషల్ మీడియాలో కానీ, లేదంటే రెడ్డిట్‌లో కానీ అండ్ లేకపోతే కొన్ని న్యూస్ ఆర్టికల్స్‌లో గూడా స్టూడెంట్స్ వీసాస్ క్యాన్సిల్ అయినాయి. అండ్ వాళ్ళకి ఈమెయిల్స్ కూడా వచ్చినాయి ఎంబసీస్ నుంచి గానీ, లేకపోతే యూనివర్సిటీస్ నుంచి గానీ, మీ సేవిస్ టర్మినేట్ అయినట్టు. అండ్ ఇలా ఈమెయిల్స్ వస్తున్నాయి. సో, ఈమెయిల్స్ ఎందుకొస్తున్నాయంటే స్టూడెంట్స్ అంటే ఏదన్నా ప్రొటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసినా గానీ, అంటే రీసెంట్‌గా ఒక ఇండియన్ స్టూడెంట్ మన పాలస్తీనా ర్యాలీలో యూఎస్‌లో ఉన్నప్పుడు పాలస్తీనా ర్యాలీలో పార్టిసిపేట్ చేసిందనమాట. సో, తనకి వీసా రివోక్ చేసి పంపించారు. ఇండియాకి పంపించారు. సేమ్ అలానే అట్లాంటిదేదైనా ప్రొటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసినా గానీ, లేదంటే ఏదన్నా డీయూఐ కేస్‌లో అరెస్ట్ అయిన అంటే డ్రగ్ అండర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనమాట డీయూఐ అంటే. అంటే ఏదైనా ఆల్కహాల్ గానీ, డ్రగ్స్ గానీ తీసుకొని మనం వెహికల్‌ని నడిపామనుకోండి. సో, అప్పుడు అరెస్ట్ అయితే మనకి సైటేషన్స్ గానీ, ఒక్కోసారి కోర్ట్‌కి గానీ పోవాల్సొస్తదనమాట. సో, అలాంటి కేసుల్లో మనకేదైనా వచ్చినియనుకోండి, వాళ్ళకి కూడా ఈ రివోక్ నోటీసులు వస్తున్నాయన్నమాట. అంటే ఈ రివోక్ ఈమెయిల్స్ వస్తున్నాయి. రివోక్ ఈమెయిల్స్ గానీ, లేకపోతే సేవిస్ టర్మినేట్ అన్నట్టు గాని వస్తున్నాయన్నమాట. ఇంకా నేను విన్న ఒక విషయం ఏంటంటే, ఒక ఒకామ తనకి ఒక హిస్టరీ అంతా తనదేం బ్యాడ్ ఏం లేదు. అంతా బానే ఉంది. తను ఎఫ్-1 స్టూడెంట్ అన్నమాట. కాకపోతే తనకి ఎక్కడంటే ఒక పార్కింగ్ ప్లేస్‌లో టికెట్ వచ్చిందన్నమాట. అంటే పార్క్ చేయకూడదు. తను పార్క్ చేసింది. సో, తనకి టికెట్ వచ్చిందన్నమాట. సో, ఆ స్టూడెంట్‌కి కూడా ఈమెయిల్ వచ్చింది. మీ వీసా రివోక్ అయినట్టు. సో, అంటే ఈ టికెట్స్ గాని, లేకపోతే ఇవంటి అంటే ఈ ట్రాఫిక్ వయలేషన్స్ గాని ఇంతకు ముందు కూడా లేవంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయి. అప్పుడేంటంటే జస్ట్ టికెట్ ఇచ్చి ఫైన్ పే చేసేవాళ్ళము అయిపోయేది. కానీ ఇప్పుడేంటంటే వాటిని కూడా చాలా సీరియస్‌గా కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఆ కన్సిడరేషన్ ఎంత వరకు వెళ్తుందంటే మన సేవిస్ టర్మినేట్ చేయటం గాని, లేదంటే ఆ వీసాస్ రివోక్ చేయటం వరకు వెళ్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండి మనం ఏం చేస్తున్నా, ఎక్కడికెళ్తున్నా, లేకపోతే ఏదన్నా ఇందులోనా పార్టిసిపేట్ చేస్తున్నా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడి దాకొచ్చి ఇంత చదువుకొని లాస్ట్‌లో ఇట్లాంటి సిట్యుయేషన్ వల్ల గడబిడైతే మాత్రం అంటే చాలా డిసప్పాయింటింగ్‌గా ఉంటుంది. కెరియర్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటదనమాట. సో, కాబట్టి ఒకసారి మీరు అన్నీ చెక్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి ఏదైనా చేసేటప్పుడు. అలానే మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చారంటే ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్లాస్ ఎన్ఆర్ఐ ఛానల్. థాంక్ యూ. టేక్ కేర్.